ఇటీవల విజయనగరంలో జరిగిన 49వ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ మహాసభల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బందెల నాసర్జీకి అభినందనల కార్యక్రమం స్థానిక గుంటూరు మల్లయ్యలింగ భవన్లో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత విద్య కోసం ఏఐఎస్ఎఫ్ బద్దులై పోరాటాలు నిర్వహించాలని, అందులో భాగంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న నాసర్జీ మరిన్ని పోరాటాలు చేసే దిశగా ముందుకు పయనించాలని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆకాంక్షించారు. నాసర్జీకి సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఇప్తా జాతీయ కార్యదర్శి గని, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, ఎన్ఎస్సియుఐ నాయకులు కరీం, నూనె పవన్, తేజ, వీరమణి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబానీ, జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జంగాల చైతన్య, అరుణ్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. జిల్లా కార్యదర్శి కుమార్ గారు, మన నగర పార్టీ కార్యదర్శి మాలతి గారు, ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, అలాగే మన ఆర్టీసీలో సీనియర్ లీడర్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన సహచర యువ నేతలకు, అలాగే పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు ఎంతో పాటు మన వాళ్ళందరూ మాట్లాడిన ప్రసంగాలు మీరు గమనించారు. ఇప్పుడు తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు, నాలెడ్జి ఒకరిద్దరికి పరిమితమైనది కాదు, సమాజాన్ని భక్తితో బాధ్యతతో చదివినాడు, మానవత్వంతో ప్రతి మనిషి వికసించినాడు, సమాజ శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ఆలోచించేటువంటి వాడు కమ్యూనిస్టులు. అలాంటి కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మన యువ మిత్రులందరూ కూడా 2-3 నిమిషాలలో చక్కని భాషలో ఈ అభినందన సందర్భంగా నాసర్జీ యొక్క వ్యక్తిత్వాన్ని, నాసర్జీకి 2018లో ఏఐఎస్ఎఫ్లో అడుగుపెట్టి 2019లో నగర కార్యదర్శిగా ఉంది, 2021లో జిల్లా కార్యదర్శి, ఈనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం అనేటువంటి విషయము అతి తక్కువ మందికి మాత్రమే ఇలాంటి అవకాశాలు విద్యార్థి యువతలకు లభిస్తాయి. అలాంటి అరుదైన త్వరితగతిన ఇన్ని రకాల ప్రమోషన్స్ రావడంలో నేను గమనించినటువంటిది, నాకు ఈ ప్రమోషన్ కావాలి, నాకు ఈ పై బాధ్యత కావాలి అని ఆరాటపడినటువంటి ఘటన ఎప్పుడు నా దృష్టికి 2018 నుండి ఈనాటి వరకు రాలేదు. చాలా చోట్ల మేమైతే 73లో మన విశాలాంధ్ర బుక్ షాప్ పైన విలేకరులో ఉన్నటువంటి రూము ఏఐఎస్ఎఫ్, దాన్ని ఇస్కిస్ ఆఫీస్ అనేవారు, ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ. అన్ని కాలేజీల్లో మనమే తెచ్చేవాళ్ళం కలెక్షన్ ఉంది. సాయంత్రానికి
150 నుండి 200 మంది ఆ ఇసుక షాప్స్ బార్కి పెట్టలేదా ఆ షాపులు వాళ్ళ బిజినెస్ నష్టపడే అంతగా మన వాళ్ళు అక్కడ గుమిగూడేవాడు. తక్కువలో తక్కువ 50. అది గుంటూరు జిల్లా విద్యార్థి ఉద్యమ చరిత్రలో స్వర్ణయుగంగా మా సమకాలికులు మా తర్వాత వాళ్ళు అందరూ కూడా గుర్తించినటువంటి పీరియడ్ అన్నమాట. అప్పుడే ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా జరిగిపోతున్నారు. మరి అలాంటి రోజుల్లో బయట కాన్ఫరెన్స్ జరుగుతుంటే మన వల్లూరు నాగార్జున వెనకొచ్చి నన్ను వెంకటరావుని లోకాలకృష్ణుని సాంబశివరావు అనేవాడిని మా నలుగురిని మీరేదో ముందు కూర్చోండిరా మిమ్మల్ని ముందు పిలుస్తున్నారు అన్నారు. మమ్మల్ని ముందు పిలుస్తున్నారు అంటే ఏమన్నా పని చెబుతారు, ఆ పని చేయడానికి ఏమన్నా అనుకొని మేము ముందు కూర్చున్నాం. అలా కూర్చున్న తర్వాత కాసేపటికి అనౌన్స్ చేస్తున్నారు లీడర్షిప్. ఆ లీడర్షిప్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఏఐఎస్ఎఫ్ సిటీ సెక్రటరీ, చౌడమూడి చెందిన సాంబశివరావు సిటీ ప్రెసిడెంట్, అద్దంకి చెందినటువంటి ఎంపీరావు జిల్లా కార్యదర్శి, కృష్ణా జిల్లా చల్లపల్లి చెందిన గోపాలకృష్ణ జిల్లా అధ్యక్షుడు. మరి మాకెవరికి ఆ బాధ్యతలు మాకు ఇస్తున్నారు, ఇవ్వాలని అనుకున్నారు, నగర పార్టీ జిల్లా పార్టీ అలాంటి నిర్ణయం చేశారు అనేటువంటి విషయము అక్కడ అనౌన్స్మెంట్ జరిగేదాకా మాకు తెలియదు. అలా చాలా కాలం నడిచింది. ఆ తర్వాత కొంతకాలము కాన్ఫరెన్స్ ఎప్పుడో ఇంకో సంవత్సరం కానీ ఎవరు ఏ పదవి కావాలని ప్రచారం చేసుకునే రోజులు వచ్చింది. కానీ అలాంటి ప్రచారం ఏమీ లేకుండా మా రాష్ట్రంలో నేను ఢిల్లీలో ఉన్నాను. నేను రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో 9 మంది 11 మంది ఆఫీస్ కార్యదర్శి ఉంటే 9 మంది నాకు మంచి అవకాశం ఇవ్వండి అని మాట్లాడేవారు. అందరూ కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో కాబట్టి నాసర్జీ ప్రధాన కార్యదర్శి అవ్వడం నేను ఢిల్లీకి వెళ్ళాలి లేదా ఐఏఎస్కి వెళ్ళాలి అని నేను చెప్పను. కానీ ఈ వచ్చినటువంటి చక్కని అవకాశాన్ని 100% మనలో ఒకటిగా ఉన్నటువంటి మన నాసర్జీ ప్రతిష్టాత్మకమైనటువంటి బాధ్యతని తీసుకోవడం, రాష్ట్ర పార్టీ గుర్తించి ఆ కాన్వెంట్కి ఆ బాధ్యతను అప్పచెప్పడం, గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రజా సంఘాలకి ఈరోజు ఎంతో గర్వకారణమైనటువంటి రోజు. ఒక 40 సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాకి ఏఐఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీగా స్టేట్లో ఈ ప్రాంతం మొత్తానికి కలిపి రావడం అనేది జరిగింది. కోస్తాలతో అంతా కలిపి ఆ తర్వాత కృషితో నాస్తి దుర్భిక్ష అన్నట్టుగా తాను ఎన్నుకున్నటువంటి బాధ్యతని ఎంతో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాడు. కాబట్టి ఇతనైతే రాష్ట్ర నాయకత్వానికి సరిపోతాడు అని నాసర్జీని వాళ్ళు గుర్తించడం అనేది మనకు
జరిగిన విషయం. అలాగే మరొక రకమైన అంశం ఏంటంటే మిగతా పార్టీల్లో నాయకులు స్పాన్సర్ చేయబడతారు. అధ్యక్షుడు ఏం చెప్తే అదే బ్యాంకులో ఎన్నుకోబడుతుంది. కానీ మన దగ్గర పార్టీ ఆ సంఘం ఉపసంఘం కూర్చొని అవసరమైతే రోజుల తరబడి చర్చించి మరి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో అతనికి ఎంత డబ్బు ఉందనేది కాదు, అతను ఏ కులమని కాదు, అతను ఏ వర్గమని కాదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలో అనుబంధ ప్రజా సంఘాల్లో సమర్థతే క్రైటీరియాగా బాధ్యత వస్తే తప్ప మిగతా రాజకీయ పార్టీలాగా ఇతర హక్కులతోటి ऊपर से आया लगा రావు. కాబట్టి తిరుపతి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. అలాగే కాబట్టి ఈశ్వరరావు గారు డీకేఎం జిల్లా కార్యదర్శి కూడా వేదిక మీద రావాలి. కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వ స్థాయిలోకి వెళ్ళాలంటే అలాగే ఏఐఎస్ఎఫ్ లో ఏఐఎఫ్ లో ఇతర ఏ ప్రజా సంఘంలోనైనా సరే ఆ వ్యక్తి యొక్క సమర్థత, కార్యక్రమాలలో దీక్ష, సహచరుని సమన్వయం చేసేటటువంటి ఓర్పు, నేర్పు ఇవన్నీ మా పార్టీలో మన పార్టీలో క్రైటీరియాగా ఉంటాయి. అందుకని మనం నాయకుల చుట్టూ తిరగక్కర్లా, సమస్యల పరిష్కారం చుట్టూ తిరిగితే కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు అవుతారు. నాయకుల చుట్టూ తిరిగితే ఇతర పార్టీల్లో నాయకులు అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో వారి కష్టం ఏదో ఒక సూక్తి రాస్తా ఉన్నారని మధ్య చూస్తా ఉన్నాం. శ్రమని ఆయుధమైతే విజయం బానిస అవుతుంది. 100% శ్రమని నమ్మి ఈ రోజున రాష్ట్ర రథ సారథిగా బాధ్యతలు చేపట్టిన నాజర్జీ అలా కష్టపడి చదువుతూ పోరాడే సిద్ధాంతానికి లోబడి పనిచేసి ఇవాళ మా పార్టీలో కానీ మన పార్టీలో ప్రజా సంఘాల్లో ఏవి కూడా అలంకార ప్రాయమైనటువంటి పదవులు కాదు. ఇవన్నీ పదవి కాదు, బాధ్యత. మీదే బాధ్యత అని అడుగుతారు తప్ప మీదే పదవి అని పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో మన పార్టీలో అడగరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీకి యువరక్తం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో యువరక్తం ముఖ్యంగా విద్యార్థులు యువతరం అత్యధికులు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉన్నారు. నాజర్జీ ఈ జిల్లా నిర్మించి